హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే మంగళవారం రోజు తీసిన వీడియో. అంటే మంగళవారం అంటే శివరాత్రి ముందు రోజు. ప్రతి శివరాత్రి ముందు మంగళవారాలు అయితే ఒక పొద్దు అయితే ఉంటారు మా సైడు. మీ సైడ్ ఉంటారా లేదా కామెంట్ అయితే చేయండి. ఒక పొద్దు ఉండడానికైతే నేనైతే ఊరి నుంచి అయితే వెళ్ళిన. మేము వెళ్ళేసరికి మంగళవారం రోజు కొంచెం లేట్ అయింది. వెళ్ళేసరికి 1 అయింది. నేను పోయేసరికి అయితే అత్తమ్మ అన్నీ రెడీ అయితే వేసి పెట్టింది. కందులు ఇట్లా నానబెట్టింది. మేము పోగానే స్టార్ట్ అయితే చేసినాము పని. మేము పోయినాక అత్తమ్మ పొయ్యి మీద ఈసారి అయితే పెట్టేసింది. ఇక్కడ నేను పిండి జల్లెడ పెట్టి కుడుములు అయితే వేస్తున్నాను. మా సైడు కుడుములు, గుడాలు, కళ్ళు షాక్ అయితే ఎల్లమ్మకైతే చేస్తారు. కుడుములు అయితే ఇలా జల్లెడ పట్టుకొని ఇలా కుడుములు అయితే వేసేసిన. బయట అయితే అత్తమ్మ గుడాలకి ఎసరు పెట్టి ఎసరు అయితే వచ్చింది. అందులో గుడాలు అయితే వేసేస్తుంది. ఇక్కడ ఇడ్లీ పాత్రలో నేనైతే కుడుములు ఉడకడానికైతే ఇక్కడ నేను ఇడ్లీ 2 గిన్నె కొన్ని అడుక్కు వాటర్ వేసి దానిపైన అయితే కుడుములు అయితే పెట్టేస్తున్నాను. మంచిగా అవుతాయి అన్నమాట, మంచిగా ఉడుకుతాయి ఆవిరికి. తర్వాత కుడుములు ఒక సైడ్ ఉడికినాక గ్యాస్ పైన తొందరగా కావాలనేసి అయితే ముందుగానే అత్తమ్మ బియ్యం అయితే అన్నీ రెడీ చేసి పెట్టింది. మేము పోయేసరికి బియ్యం అయితే కడిగింది. ఆ బియ్యంని కొన్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకొని బెల్లం అన్నం అయితే బెల్లం అన్నము, కుడుములు, గుడాలు, కళ్ళు ఇవన్నీ అయితే ఎల్లమ్మకు ఒక పొద్దుకు ఇవన్నీ నైవేద్యంగా అయితే పెడతారు. ఒక సైడ్ అయితే బెల్లం అన్నము, తర్వాత కుడుములు ఉడుకుతున్నాయి. బయట అయితే గుడాలు కూడా అవుతున్నాయి. గుడాలు ఉడకనికి కొంచెం లేట్ అవుతుంది అనేసి అయితే బయట అయితే పెట్టేసినాము. చాలా మంచిగా ఉడకాలి కదా. గుడాలలో అయితే ఒక 3 రకాలన్నా 5 రకాలన్నా వేస్తారు. మన ఇంట్లో పండిన ధాన్యాలు అలా వేసి అయితే గుడాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడైతే బెల్లం అదే స్వీట్ అన్నం కోసం అయితే బెల్లం అయితే కొట్టి అందులో అన్నంలో అయితే కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసి అయితే కలుపుకుంటున్నాను. మొత్తం కొంచెం పూర్తి ఉడికి దగ్గరికి వచ్చే సమయంలో పాలు పోసుకుంటే స్వీట్ అన్నం గుడాలు అండ్ కుడుములు అయితే రెడీ అయినాయి. ఇవైతే 7 బావుల నీళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టింది అత్తమ్మ. 7 బావుల నీళ్ళు దేవుని గడగడానికి 7 రకాల పత్రిలు అన్నమాట. మళ్ళీ ఈ ఇల్లు దులిపి మార్నింగ్ అయితే ఆవు పంచకంతోనైతే ఇల్లు మొత్తం అయితే చల్లుతారన్నమాట. ఒక పొద్దున్నప్పుడు ఖచ్చితంగా అత్తమ్మ 7 బావుల నీళ్ళ కొన్ని 7 బావుల నీళ్ళు మిగతా అయితే ఇవి అన్నీ సరిపోవు కదా. కొన్ని 7 బావుల నీళ్ళు తీసుకొచ్చి మన ఇంట్లో మంచి నిండుగుండా నీళ్ళు తీసి అయితే దేవుణ్ణి అయితే కడుగుతుంది. ఫస్ట్ అయితే ఫోటోలు అత్తమ్మ కడుగుతా అంటే నేనైతే గంధము కుంకుమ అయితే పెడుతున్నాము. కొంచెం మా ఇంట్లో లైట్ లేదన్నమాట. దేవుడి రూమ్లో కొంచెం చీకటిగానే ఉంది. వీడియో అయితే అంత క్లారిటీగా ఉండదు. అత్తమ్మ మొత్తం అన్నీ కడుగుతూ ఉంటే నేనైతే బొట్లు అయితే పెడుతున్నాను. ఇద్దరం చేస్తే కానీ ఆ రోజైతే చాలా లేట్ అయింది. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఫొటోస్కి అన్నిటికైతే ఫస్ట్ ఫోటోలు అయితే మొత్తం అత్తమ్మ తుడుస్తుంది. నేనైతే బొట్లు పెట్టేసి తర్వాత ఎల్లమ్మకు శూలము, కత్తి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కడిగిస్తుంటే నేనైతే కుంకుమ, పసుపు అన్నీ కలిసి అయితే బొట్లు అయితే పెడుతున్నాను. శూలానికి ఇట్లా బొట్టు పెట్టి నిమ్మకాయలు అయితే పెట్టేసిన. కత్తికి, శూలానికి ఖచ్చితంగా ప్రతి దేవుడికైతే 7 బావుల నీళ్ళు అయితే ఖచ్చితంగా తెస్తారు. 7 బావులు కాకుండా 5 బావులన్నా 5 రకాల పత్రిలు ఇలా వేసి అయితే దేవుణ్ణి అయితే కడగాలన్నమాట. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా లేకపోతే వేరేలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే శూలానికి కుంకుమ, పసుపు, తెల్లపిండి అంటారు, తెల్లపిండితోనైతే బొట్లు అయితే పెట్టేస్తున్నా. తర్వాతకి ఎల్లమ్మ బాండవ ఉంటాయి కదా, అవన్నీ పూదియడానికి అయితే పూతగంధం అంటారు. పూతగంధం అంటే పసుపులో కొంచెం పాలు పోసి కొన్ని వాటర్ పోసి అయితే ఎల్లమ్మ బాండవకైతే పూతగంధం వేసి బొట్లు అయితే పెడతారు. 5 రకాల 3 రకాల బొట్లు అయితే పెడుతున్నాను. ఇక్కడ అత్తమ్మ మొత్తం ఇట్లా కడిగి ఇచ్చేసింది ఎల్లమ్మ బాండవనైతే. నేనైతే ఇక బొట్లు మొత్తం పూతగంధం రుద్దేసి 5 రకాల కలర్స్ బొట్లు అయితే ఉన్నాయి, అవి అయితే పెడుతున్నాను.
చీకటి కదా, అంత క్లారిటీగా కొంచెం చీకటిగా ఉంది, అంత క్లారిటీగా అయితే రాలేదు వీడియో. లైట్ ఉంటే బాగుండు. ఇంట్లో లైట్ అయితే లేదనమాట, వైరు అనేది పోయింది, కొంచెం చీకటిగా ఉంది. దేవుణ్ణి అట్లా ఇలా మొత్తం కడిగి మంచిగా అయితే ఇట్లా అన్నీ అత్తమ్మ కడిగిస్తుంటే అత్తమ్మ చెప్తుంటే నేనైతే ఊదిచ్చేసిన. అన్నీ ఇంకా కళ్ళు కోసే గురిగి, ఇంకా 2-3 గురిగిలు అవన్నీ ఉంటాయి అన్నమాట ఎల్లమ్మ కాడ. అవన్నిటిని కూడా ఇట్లానే పుతగంధం వేసి అన్నిటినైతే ఇలా ఊదిచ్చేసిన అత్తమ్మ కడిగిస్తుంటే. మా ఊళ్ళో అయితే అంతకు ముందు మంగళవారమే ఉన్నారంట అందరూ, కానీ మాకు శివరాత్రి హాలిడే వస్తుంది కదా అని, ముందుగా కలిసి వస్తుంది కదా అని ముందు మంగళవారం రోజైతే వెళ్ళి ఒక్క పొద్దు అయితే ఉన్నాము. ఇక్కడ బాండ్వానికి ఇట్లా అన్నీ ఊదిచ్చినాక అత్తమ్మ అయితే గద్ద ఉంటుంది కదా దేవుళ్ళు ఎల్లమ్మ గద్ద ఇట్లా, అదైతే మొత్తం జాజుతోనైతే అలికింది. తర్వాతకి ఇక్కడ నేనైతే ఇక ఎల్లమ్మ గద్దెని కూడా మొత్తం అత్తమ్మ అలికినాక కొద్దిసేపు ఆరిన తర్వాత మొత్తం నేనే బొట్లతోనైతే పొదిచ్చిన. బయట అత్తమ్మ మామిడాకులు ఇంకా వేరే పని ఉంటే చూసుకోవడానికి అయితే వెళ్ళింది. తర్వాత ఇక్కడ నేను బొట్లన్నీ అయితే ఇలా పెట్టిన. ఇవన్నీ అన్నిటికైతే ఇలా ఊదిచ్చేసి అయితే ఇక్కడ ఉన్నాము. ఇక్కడైతే గోడకు కూడా ఎల్లమ్మ అంటారు, ఇక్కడ ఎల్లమ్మకు ఇట్లా గోడకు 2 దిక్కుల బొట్లు అయితే పెట్టాలంట. అది పూతగంధం వృద్ధి అయితే అక్కడైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టిన. తర్వాత ఒక పొద్దు ఉన్నప్పుడు ప్రతిసారి ఇట్లా దర్వాజాలు ఉంటాయి కదా, మన దర్వాజాలకి ఎన్ని దర్వాజాలు ఉంటే అన్ని దర్వాజాలకైతే బొట్లు అయితే పెట్టేసినాం. మా ఇంట్లో అయితే పుట్ట కూడా ఉన్నదండి పెద్దగా, పుట్టకు కూడా అప్పుడైతే మొత్తం ఊదిచ్చేదండి, కానీ ఇప్పుడు ఊదియానికి ఇంకా పెద్దగా పెరిగింది పుట్ట. అదంతా ఊదియడానికి టైం పడుతుంది అనేసి అయితే కొంచెమే ఒక 5 బొట్లు పెడదాం అనేసి అయితే కొంచెమే పెడుతున్నాను. ఎప్పుడు మా అత్తమ్మనే పెడుతుంది, నాకైతే పెట్టనీకి రాదు. ఇట్లా పుతగంధం రుద్దుదామంటే అసలు రుద్దనికి రావట్లేదు అన్నమాట, అంటుకోవట్లేదు పుతగంధము. అందుకే ఇట్లయితే కొంచెం ఎక్కువ వాటర్ పోసి పుతగంధాన్ని అయితే ఇట్లా చల్లి బొట్లు అయితే పెట్టిన. ఈ పుట్ట అయితే పాతింటికి ఉంటుంది అన్నమాట, పెంకుటిల్లుకి మస్తు పెద్దగా ఉంటుంది పుట్ట. ఒక 5 రకాల బొట్లు అయితే పెట్టేసిన అన్నమాట. ఒక 5 రకాల బొట్లు అయితే పుట్టకైతే పెట్టి ఇక్కడ వీడియో అయితే మా చిన్నోడు మంచిగా తీయరా అంటే సరిగ్గా అయితే తీయరాలేవాడు, అటు ఇటు ఊపిండు. పుట్టను కూడా ఊదిచ్చినాక అయితే ఇంట్లో నేను పుట్టను ఊదిచ్చి పోయేసరికి అయితే అత్తమ్మ ఫొటోస్ అన్నీ అయితే చదిరింది. నేనైతే ఇక ఫోటోలకు పువ్వులు అయితే నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే కొన్ని పువ్వులు దేవుడి కోసం అయితే, తెల్లారి శివరాత్రి కదా, ఇక పండ్లు కొన్ని అరటి పండ్లు అలానే గ్రేప్స్ అయితే తీసుకొని పోయినాము. పూలతోనైతే కొన్ని అత్తమ్మ కూడా పూలు అయితే తీసుకొచ్చింది ఊళ్ళో. ఆ పూలన్నిటితోనైతే దేవునికి అయితే అట్లా అన్నీ పెట్టేసి తర్వాత ఎల్లమ్మ బాండవలో ఉన్నాయన్నీ తీసేసి ఎప్పుడు అందులో అమ్మమ్మ అయితే బియ్యం అయితే పోసి పెట్టేది. ఇక మేము కూడా 5 పిడికల బియ్యం అయితే పోసి అందులో ఉన్న గవ్వలు అవన్నీ అయితే కొంచెం దులిపి మళ్ళీ అయితే అందులోనైతే అన్నీ పెడుతున్నాము. అందులో ఇట్లా ఎల్లమ్మకు వెండి కళ్ళు కూడా పెడతారు కదా, అవి అయితే ఒక పెద్దవి ఉంటే అవి చిన్నవి ఉంటే అవి ఒకటి ఎలుకలు, మా ఇంట్లో ఎలుకలు ఉండే పాతిళ్ళు కూడా ఉంది కదా, ఆ ఎలుకలు అయితే ఎత్తుకపోయినాయి అంట. అవి పెద్దవి కూడా ఉన్నాయి కానీ ఇక మళ్ళీ పోతాయి అనేసి అయితే అన్నీ
అలానే పెట్టేసి పెట్టినామన్నమాట. ఎల్లమ్మకు పెట్టలేదు. ఇక్కడైతే నేను అన్ని దేవుడిని బాండవని ఇట్లా అన్నీ పెట్టేసి మండలు ఎల్లమ్మ బాండవకి గాజులు గవ్వల దండ అన్నీ పెట్టేసి అయితే కంకణాలు కూడా కట్టాలన్నమాట. మనం కూడా కట్టుకోవాలి. దేవుడికి కూడా శూలానికి కత్తికి బాండవకు అన్నిటికైతే కంకణాలు అయితే కట్టుకొని ఇక్కడ ఇక నైవేద్యం కోసం అయితే ఒత్తులు చేసి నానవేసిన అనమాట. తర్వాత ఇక్కడ నైవేద్యం కోసం ఇక దేవుళ్ళ కాడైతే ఇక నైవేద్యం అయితే పెడుతున్నాను. 5 పళ్ళు, స్వీట్ అన్నము, గుడాలు, మళ్ళీ కుడుములు మనం చేసినవన్నీ అయితే దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను. ఇక కొంచెం స్వీట్ అన్నం మెత్తగా ఉండి స్పూన్తో ఎంత వేసినా పడట్లేదు. తర్వాత కుడుములు, మనం ఏమేం చేసినామో అవన్నీ అయితే దేవుడికి అయితే పెట్టేసిన. అన్ని 5 దిక్కులో కూడా కుడుములు, గుడాలు, స్వీట్ అన్నం అయితే వేసుకొని నేను తీసుకుపోయిన మళ్ళీ స్వీట్ అన్నంలో పెరుగు కూడా వేయాలి. అన్నిట్లో కొంచెం కొంచెం పెరుగు అయితే వేస్తున్నాను ఇక్కడ. అట్లానే పుట్ట దగ్గర కూడా నైవేద్యం అయితే పెట్టేసిన. గుడాలు, కుడుములు, స్వీట్ అన్నం అయితే పెట్టేసి ఇక్కడ ఎల్లమ్మ దగ్గర గురిగి ఉంటుంది. కళ్ళు గురిగిలో అయితే గురిగి నిండా పోయామని చెప్పింది అత్తమ్మ. ఇక పొద్దున్నే తీసుకొచ్చింది మేము పోయేసరికి. గురుగు నిండా అయితే కళ్ళు అయితే పోసేసి అట్లనే పుట్ట దగ్గర కూడా కొంచెం అయితే పోసిన అనమాట. మళ్ళీ పుట్ట దగ్గర కళ్ళు, మళ్ళీ అలానే పాలు కూడా పుట్టలో అయితే పాలైతే పోసిన. ఆ వీడియో అయితే మిస్ అయిందండి. తర్వాత ఇక్కడ నిప్పులు తెచ్చి అట్లా పొగ అయితే వేసిన. దేవుడికి పొగ వేస్తారు కదా, పొగ అయితే వేసిన తర్వాత దీపం అయితే దీపం పెట్టేసి దీపం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసిన. అగరబత్తులు ముట్టించి నేను తీసుకొచ్చిన పండ్లు అవన్నీ పెట్టేసి అయితే కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించి తర్వాత హారతి కర్పూర బిళ్ళలు కూడా ముట్టించేసి హారతి అయితే తీసుకున్నాము. పూజ అయితే ఒక పొద్దు అయితే ఇడవనికి అయితే టైం అయితే 5-5:30 అయింది. చాలా లేట్ అయింది. ఇవన్నీ వేసేసరికి అయితే టైం అయితే పట్టింది. ఇద్దరం అయినా కానీ 5 అయింది అన్నమాట ఒక పొద్దు. మీ సైడ్ కూడా శివరాత్రి ఒక్క పొద్దు కాకుండా ఇలా ఎల్లమ్మకు ఒక్క పొద్దు ఉంటారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మా పాప అయితే దేవుడికి మేమందరం అయితే హారతి తీసుకొని దేవుడికి అయితే మొక్కుతున్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. దీనికి మేము ఒక్క పొద్దు ఎప్పుడు ఇప్పినామో ఎలా ఇప్పినామో అయితే తర్వాత వీడియోలో అయితే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.